భూలోకంలో ఉన్న పెద్ద పాపం ఏంటి అని అడిగితే నేను చెప్పే సమాధానం కృతజ్ఞతాహీనత. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతికినటువంటి ప్రతి ఒక్కరికి మనుషుల అవసరత రావచ్చు, దేవుని అవసరత రావచ్చు. నువ్వు ఎవరి నుండి మేలు పొందుకున్నావో, నీ కుటుంబము ఎవరి ద్వారా ఆశీర్వదింపబడుతుందో, ఈ పాటన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యంతో చక్కగా పాదములు నిలిపి భూమి మీద నిలబడుతూ ఆరోగ్యవంతునిగా మన మధ్య తిరుగుతున్నారంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని కృప వలన సాధ్యము. పిల్లరా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు కీర్తనాకారుడు చెప్తున్నాడు. కీర్తనాకారుడు గనక మనము మొదటి వచనములు చూస్తే కొన్ని కీర్తనల్లో యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమున ఆయన్ని స్తుతించుడి, యెహోవాకు స్తోత్రము చెల్లించుడి, ఆయన్ని కీర్తించుడి, పొగుడుడి, ఆయన నామమును జనములలో ప్రకటన చేయుడి. ఒకవేళ వాటిని నేను చెప్పాలనుకుంటున్నా అవి లెక్కకు మించిన